ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్. క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఎలా ఆచరించాలి, అసలు మంగళ గౌరీ వ్రతం ఎలా వచ్చింది, మంగళ గౌరీ వ్రతం గతంలో అప్పట్లో ఎవరు చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, పూర్తి విషయాలు వ్రత విధానం కోసం మొత్తం మంగళ గౌరీ వ్రతానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు అందిస్తాను. అయితే శ్రావణ మాసం మనకి రానుంది. శ్రావణ మాసంలో మనకి 5 మంగళవారాలు వచ్చాయి. ఆఖరి మంగళవారం 2024వ సంవత్సరంలో 5 మంగళవారాలు వచ్చాయి. ఆఖరి మంగళవారం మనకి అమావాస్య వచ్చింది. ముందుగా మనకి 4 మంగళవారాలు వచ్చాయి. 4 మంగళవారాలలో కూడా మనం ఎప్పుడైనా వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసం వస్తేనే మహిళలందరికీ కూడా చెప్పలేని సంతోషం. నెలంతా కూడా సందడే సందడిగా ఉంటుంది. ముత్తైదువుల ముఖాలు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటాయి ఈ శ్రావణ మాసం అంతా కూడా. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది, లేదా విశేషమైన పర్వదినం ఉంటుంది. వాటిలో తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం ఎంతైతే ప్రాధాన్యత, ఎంతైతే ప్రాముఖ్యత పొందిందో, శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం కూడా అంతే ప్రాముఖ్యత, అంతే పవిత్రత, అంతే ప్రాధాన్యత పొందింది. అయితే శ్రావణ మంగళవారంలో మంగళ గౌరీ వ్రతం ఆచరించి తీరవలసిందే. అయితే ఎవరు ఆచరించాలి అని అంటే, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు మంగళ గౌరీ వ్రతం తప్పనిసరిగా చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. అయితే ఈ వ్రతం ఎలా వచ్చింది అంటే, వైధవ్యం పోగొట్టే వ్రతం ఏదైనా ఉందా అని ధర్మరాజు ఒకసారి అడగగా మంగళ గౌరీ వ్రతం ఉంది అని చెప్పబడింది. అయితే ఈ వ్రతాన్ని అప్పట్లో మగవారు కూడా ఆచరించారట. మహాశివుడు, అంగారకుడు, ధర్మరాజు ఈ ముగ్గురు కూడా మంగళ గౌరీ వ్రతం ఆచరించారని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళం అనగా శుభం కలుగుతుంది అని అర్థం. శుభం చేకూరాలే అనే ఉద్దేశంతో అప్పట్లో మహాశివుడు, అంగారకుడు, ధర్మరాజు కూడా మంగళ గౌరీ వ్రతం ఆచరించారు. కనుక ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే, ఆడవారు మాత్రమే చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు మొదటి 5 సంవత్సరాలు తప్పక పాటించవలసిన వ్రతం మంగళ గౌరీ వ్రతం. 5 సంవత్సరాలు చేసి ఉద్యాపన తప్పకుండా పలకాలి. పెళ్ళైన మొదటి 5 సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో మొదట శ్రావణ మాసం మొదలు పెట్టవలసి ఉంటుంది. అప్పుడు ఏమైనా కారణాల వల్ల మొదటి సంవత్సరం కుదరకపోతే 3వ సంవత్సరంలో మొదలుపెట్టి 5 సంవత్సరాలు తప్పకుండా ఆచరించాలి. 5 సంవత్సరాలు చేసి ఆఖరి సంవత్సరం ఉద్యాపన పలకాలి. కొంతమంది ఆడపిల్లలు వివాహానికి ముందే కన్య గౌరీ వ్రతం అని ఆచరిస్తారు. పెళ్లికి ముందు 3 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కానీ అమ్మగారి ఇంట్లో ఆచరించి, పెళ్ళైన తరువాత మిగిలిన సంవత్సరాలు అత్తవారింట్లో ఆచరించుకొని ఉద్యాపన పలుకుతారు. తప్పనిసరిగా 5 సంవత్సరాల పాటు చేసుకునే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. పెళ్ళైన మొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకోవాలి. ఒకవేళ పెళ్లి కాకముందు చెయ్యకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకొని తరువాత 4 సంవత్సరాలు కూడా అత్తగారింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేయడం వలన దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. అంతేకాదు భోగ భాగ్యాలు, శుభం చేకూరుతుందని ఆశిస్తారు. అలాగే శ్రావణ మాసంలో 4 మంగళవారాలు కూడా గౌరీదేవిని పూజిస్తారు. పెళ్లి అయిన తరువాత ఈ 5 సంవత్సరాలు చేసి ఉద్యాపన పలికిన తరువాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం మంగళ గౌరీ దేవిని శ్రావణ మాసంలో నిత్య పూజలో భాగంగా అమ్మవారిని పెట్టుకొని పూజించుకొనవచ్చు. ఉద్యాపన పలికేస్తాం కాబట్టి వ్రతం అయితే ఆచరించవలసిన అవసరం అయితే లేదు. ఈ వ్రతాన్ని స్వయంగా పరమశివుడు కూడా మంగళ గౌరీని ఆరాధించి, స్వయంగా పరమశివుడు వ్రతాన్ని ఎందుకు ఆచరించాడు, ఎందుకు అమ్మవారిని ఆరాధించాడు అంటే, త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించడానికి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శుభం చేకూరాలి, రాక్షస సంహారం చెయ్యాలి అని పరమశివుడు ఆచరించారట. అయితే ఈ విషయం కూడా మనకి వ్రత కథలో ఉంటుంది. అలాగే కొంతమంది పెద్దలు కూడా ఈ విషయాన్ని మనకి చర్చల్లో చెప్పడం జరిగింది. అందుకే మంగళ గౌరీ వ్రతానికి అంత ప్రాముఖ్యత ఉంది. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని శ్లోకం చెబుతూ ప్రార్థించాలి. షోడశోపచారాలతో పూజ చేయాలి. తోరాలు కూడా తప్పనిసరిగా మనం కట్టుకోవాలి. ఒక 5 ముత్తైదువులకి తోరాలు చేతికి కట్టాలి. ఇది తప్పనిసరి నియమము.
మంగళగౌరి వ్రతం ఆచరించే వాళ్ళకి. అలాగే మంగళగౌరి వ్రతం ఆచరించిన వాళ్ళు తప్పకుండా తన తల్లిని పక్కన పెట్టుకొని వ్రతం ఆచరించాలి. మొదటి తాంబూలం తల్లికి ఇవ్వాలి. ఒకవేళ తల్లి లేని పక్షంలో అత్తకి కానీ లేదా వేరే ముత్తైదువులకైనా ఇవ్వచ్చు. వ్రత నియమాలకు వస్తే వ్రతాన్ని ఆచరించే ముందు రోజు, వ్రతం రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి 5గురికి తక్కువగా కాకుండా వాయనం ఇవ్వకూడదు. అంటే 5గురి కన్నా తక్కువ వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం వ్రతం చేస్తాం కదా, సంవత్సరానికి ఒకరికి చొప్పున మనం 5గురికి ఖచ్చితంగా ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది. పసుపుతో చేసే గౌరమ్మకు మాత్రమే పూజ నిర్వహించాలి. అయితే ఈ వ్రతంలో వాయనంలో పసుపు కుంకుమ ఇవ్వకూడదు అని ఎందుకు అంటారు అని అంటే, మనం మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు చాలా మంది పూర్తి విషయాలు వ్రతం కోసం చదివి, వ్రతం కోసం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వ్రత కథలు ఏం చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి అని పూర్తి విషయాలు తెలుసుకొని మనం వ్రతాలు ఆచరించాలి. అందుకనే మీకు ప్రతి విషయాన్ని క్లుప్తంగా నేను తెలియజేస్తున్నాను. మంగళగౌరి వ్రతం ఆచరించే వాళ్ళు వాయనంలో వాళ్ళెవ్వరికి కూడా పసుపు కుంకుమని ఇవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే వాయనంతో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా వెయ్యడము చేస్తారు. బొట్టు మాత్రమే పెట్టాలి కానీ ఎవ్వరికి పసుపు కుంకుమలు ఇవ్వకూడదు. అలాగే ఫోటో పెట్టి పూజ చేసేస్తూ ఉంటారు, కానీ పసుపుతో గౌరమ్మను తప్పకుండా చేయాలి. అయితే ఈ వ్రతం మనం సౌభాగ్యం కోసం ఆచరిస్తాం కాబట్టి పసుపు కుంకుమలు చేతికి ఇవ్వకూడదు, బొట్టు మాత్రం పెట్టాలి. ఇది గుర్తు పెట్టుకోండి. అలాగే స్త్రీలు ముందుగా వేకువజామునే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని అభ్యంగన స్నానం చేసి స్త్రీలు కాలికి పసుపు రాసుకోవాలి. అభ్యంగన స్నానం అంటే ఏమిటి అంటే, నలుగు పెడుతూ తలకి నువ్వుల నూనె పట్టించుకొని మనం స్నానం చెయ్యాలి. ఆ స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఆ నీటిలో మనం కొంచెం గంగాజలం ఉంటే గంగాజలం వేసుకొని పసుపు వేసుకొని మనం స్నానం చేయాలి. అది మనకి అభ్యంగన స్నానం కింద లెక్క వస్తుంది. స్త్రీలు తల విరబూసుకొని లేదంటే ముడి వేసుకొని పూజ చెయ్యవద్దు. జడ వేసుకొని తలలో పువ్వు పెట్టుకొని ఈ పూజను ఆచరించాలి. ఒక్క పువ్వైనా కూడా పెట్టుకొని జడ వేసుకొని ఈ పూజను, ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. బొట్టు కాటుక ఇలా మంచిగా అలంకరణ చేసుకొని అప్పుడు వ్రతంలో మనం కూర్చోవాలి. ముందుగా బియ్యం పిండితో చలిమిడి, బెల్లం పానకం, వడపప్పు సిద్ధం చేసుకొని ఉంచాలి. ఇవి మంగళగౌరి వ్రతానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు పరమాన్నం, పులిహోర ఇవన్నీ కూడా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండితో చేసిన చలిమిడిని ఎంతమంది ముత్తైదువులు ఉన్నారో అంతమందికి ఉండలుగా చేసి వాయనంలో ఇవ్వాలి. మనం బియ్యం పిండితో మనం చలిమిడి చేస్తాం కదా, అవి మనం ఎంతమంది ముత్తైదువులను అయితే పిలిచామో అంతమందికి కూడా ఉండలుగా చేసి ఉంచి ఒక్కొక్క ఉండ వాయనంలో పెట్టి ఇవ్వాలి. అలాగే ఈ బియ్యం పిండితో చేసిన చలిమిడిని మూడు భాగాలు చేసి ఒక భాగం గౌరమ్మకి నివేదించాలి, నైవేద్యంగా పెట్టాలి. రెండవ భాగం ముత్తైదువులకి ఇవ్వాలి. మూడవ భాగం ప్రమిదలుగా చేసి నేతి దీపారాధన చేయాలి. చూడండి, వ్రత విధానం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకొని మనం వ్రతం ఆచరించాలి. బియ్యం పిండితో మనం చేసిన చలిమిడిని 3 భాగాలు చేయాలి. 3 భాగాలలో ఒకటి అమ్మవారికి నివేదించాలి, రెండవది వాయనంగా ఇవ్వడానికి ఉంచాలి, మూడో భాగం ప్రమిదలుగా చేసి ఆ బియ్యం పిండి చలిమిడిలో ప్రమిదలుగా చేసి అందులో నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి. తరువాత ఈ ప్రమిదలు ఏవైతే దీపారాధన చేశామో ఆ ప్రమిదలు, ఆ ప్రసాదాన్ని ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు స్వీకరించాలి, మరెవరికి ఇవ్వకూడదు. అలాగే నానబెట్టిన శనగలు కూడా వాయనంగా ఇవ్వాలి. ముందుగా అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, ఈ నానబెట్టిన శనగలు, తాంబూలం అన్ని గౌరమ్మకు పెట్టి తదుపరి పూజ ఎంత అయిన తరువాత ముత్తైదువులకు ఇవ్వాలి. తరువాత అందరూ కూర్చొని వ్రత కథ చెప్పుకుంటూ అట్లకాడను బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో, మనం మామూలుగా ప్రమిదలలో కాల్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్టవ్ దగ్గర కాల్చడం లేదంటే ఇంకో దీపం వెలిగించి కాల్చడం ఇలా చేస్తారు. కాదు, ఏదైతే మనం చలిమిడి ముద్దలు చేసి అందులో ప్రమిదలుగా చేసి మనం ఆవు నెయ్యి పోసి మనం దీపారాధన చేసామో అమ్మవారికి ఆ చలిమిడి, ఆ ప్రమిదలలో ఆవు నెయ్యితో వస్తున్న ఆ దీపంలోనే మనం అట్లకాడను కాల్చాలి. కాల్చిన తరువాత అక్కడ మనం ఇదంతా కూడా ఎలా అంటే వ్రత కథ చెప్పుకుంటూ జరగాలి. వ్రత కథను మనం వింటూ ఈ పని చేయాలి. దీపారాధన మీద పెట్టి కాటుకను చేర్చేటట్టు కాటుక దానికి పట్టేలా చేసుకొని ఆ కాటుకను మామూలుగా
పెట్టేయకూడదనమాట. వ్రత కథ చెప్పుకుంటూ ముత్తైదువులతో సహా వ్రత కథ వింటూ, లేదంటే ఎవరైనా చెప్తూ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు చెప్తూ ఉన్నా కూడా పర్వాలేదు, వ్రత కథను ఒక పాటగా కూడా పాడుకుంటూ గాని కాటుకను పట్టించాలట. అయితే ఆ కాటుకను ముందుగా వ్రతం ఆచరించిన వాళ్ళు ఏం చేయాలి అంటే, అమ్మవారికి మనం పసుపు గౌరమ్మను చేసాం కదా, ఆ అమ్మవారి దగ్గర చిన్నదైనా సరే పెట్టాలట. పెట్టిన తరువాత అప్పుడు ఆచరించిన వారు పెట్టుకొని తరువాత ముత్తైదువులందరికీ ఇవ్వాలి. ఇలా మనం కాటుకను పట్టించి మనం అమ్మవారితో పాటు మనకు పెట్టుకొని, అలాగే ముత్తైదువులు కూడా ఇచ్చిన తరువాత మహానివేదన గౌరమ్మకి ఇవ్వాలి. మహానివేదన అంటే ముఖ్యంగా మీరు ఏదైతే చేశారో అవన్నిటినీ కూడా ప్రసాదాలు, నివేదనలు, పాలతో పరమాన్నం, ఈ చలిమిడి, బెల్లం పానకం, పులిహోర, ఏవైతే చేశారో వాటన్నిటిని కూడా మహానివేదన చేయాలి. తప్పనిసరిగా ఒక్క ముత్తైదుకైనా కూడా ఆ రోజు అమ్మవారిలా కాళ్ళకి పసుపు రాసి ఆ అమ్మవారికి మనం అమ్మవారిని ఎలాగైతే ఆరాధించామో అలాగే ఆ అమ్మవారిని పూర్తిగా అలాగే ఆరాధించి ఆ అమ్మవారికి తాంబూలం ఇచ్చి అక్కడ ప్రసాదం పెడతాం కదా, అందులో ఒక ఆకులోది ఆవిడికి తినిపించి అప్పుడు పంపించాలి. అప్పటితో మనకి పూజా ప్రాసెస్ పూర్తయినట్లు. అప్పుడు వ్రతం ఆచరించిన వాళ్ళు భోజనం చేయాలి. ఒక ముత్తైదువుకి మనం అమ్మవారికి నివేదన చేసిన తరువాత అక్కడ 3 ఆకుల్లో మనం పెడతాం కదా, ఒక్కటైనా 3 గాని 5 గాని పెట్టవచ్చు. అందులో ఒక్క అరిటాకుతో తీసి అమ్మవారిగా భావించి ముత్తైదువుకి పెట్టిన తరువాత మాత్రమే వ్రతం పూర్తయినట్లు. ఈ వ్రత కథలో చెప్పినదంతా కూడా ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనం వ్రతం చేసిన పూర్తి ఫలితం మనకి రాదు. కనుక ఇక్కడతో మనకి వ్రతం పూర్తయింది. ఇప్పుడు ఆచరించిన వాళ్ళు భోజనం చెయ్యవచ్చు. అయితే మంగళ గౌరీ వ్రతానికి ఉద్యాపన నియమం ఉంది కదా, అందుకే మనం 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది కాబట్టి ఈ వ్రతం 5 సంవత్సరాలు చేసి 5వ సంవత్సరం ఉద్యాపన పలకాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పటితోని మనకి వ్రతం పూర్తవుతుంది కదా, ఒకేసారి ఉద్యాపన పలికిన తరువాత ప్రతి మాసంలో కూడా, ప్రతి సంవత్సరంలో కూడా శ్రావణ మాసంలో మంగళవారం మనం ఇంకా వ్రతం చేయవలసిన అవసరం లేదు. మామూలుగా నిత్య పూజలో భాగంగా పసుపు గౌరమ్మను చేసుకోవచ్చు, పూజ చెయ్యవచ్చు. ఈ కాటుక, ఈ మహానివేదన, ఈ చలిమిడి ముద్దులు, ఈ బియ్యం పిండి దీపారాధన, ఇవన్నీ కూడా, ఈ తోరాలు, ఈ తాంబూలాలు, ఇవన్నీ అవసరం లేదు. మామూలుగా పూజ నిర్వహించుకోవచ్చు. ఏ వ్రతమైనా కూడా మనకు నచ్చినట్టుగా చేసేయకూడదు. ఆధ్యాత్మికంగా, సాంప్రదాయాలలో, వ్రత కథలలో, పురాణాలలో, శాస్త్రాలలో ఎలా ఉందో తెలుసుకొని, నియమాలు తెలుసుకొని, కాలపరిమితి మెయిన్ ఇంపార్టెంట్. కాలపరిమితి ఏ వ్రతానికి ఉందో అది మనం ఆ కాల పరిమితి వరకే మనం ఆచరించాలి. ఆ విధి విధానాలు పూర్తిగా తెలుసుకొని చేయడం వలన సత్ఫలితాలు వస్తాయి. మంగళ గౌరీ వ్రతం ఇది మనకి మంగళం అంటే శుభం చేకూరాలని చేసే వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించే వాళ్ళు తప్పక జాగ్రత్తలు, నియమాలు పాటించి ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందాలి. ప్రతి ఒక్కరికి కూడా మరొక మంచి వీడియోతో వస్తాను మీ ముందుకు. అందరికీ నమస్కారం.